హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రైడర్ ప్రశాంత్. సో ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ సంవత్సరం మంచిగా ఉండాలని, ఈ సంవత్సరమే కాదు ముందు ముందు చాలా సంవత్సరాల వరకు మంచిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా నుంచి ఒక పర్సనల్గా ఒక చిన్న అడ్వైస్: వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ 2024 జస్ట్ లీవ్ ఇట్. 2024లో మీరు చాలా చూసారు, చాలా ఫేస్ చేసి ఉంటారు, చాలా స్ట్రగుల్స్, చాలా అప్ అండ్ డౌన్స్ చాలా చూసే ఉంటారు మీరు. సో ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఫినాన్షియలీ, అకౌంటబిలిటీ, ఆర్గనైజ్గా ఎవ్రీథింగ్ మీ యొక్క 2025 రెజల్యూషన్స్ అనేది ఒక మంచిగా క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ సో అదనమాట. ఎక్కువగా నేను మీకు చెప్పేంత పెద్దవాడిని కూడా కాదు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే 2025 రెజల్యూషన్స్. సో జస్ట్ బీ ఎ బెటర్ పర్సన్. సో అల్టిమేట్గా అదే అనమాట, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అదే అనమాట గోల్. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లోన డ్రాగ్ రేస్ కండక్ట్ చేయబోతున్నాం గాయస్. డ్రాగ్ రేస్ ఇప్పుడు మీ ఎదురుగా చూస్తున్నారు, డ్యూక్ 200 అండ్ దిస్ ఈజ్ NS 200 BS6, రెండు BS6 వెహికల్స్. సో ఎంతవరకు 49 వీడియోస్ అప్లోడ్ చేశాను నా ఛానల్లో. ఎంతవరకు ఒక్క డ్రాగ్ రేస్ కూడా నేను అప్లోడ్ చేయలేదు. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ ద ఫస్ట్ టైం నేను డ్రాగ్ రేస్ అయితే నేను అప్లోడ్ చేయబోతున్నాను. అండ్ బై ద వే, ఇప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్, వన్ ఆఫ్ మై బెస్టీ, రీసెంట్ టైమ్స్లోనే పరిచయం అయ్యారు. హీ ఈజ్ పవన్. సో పవన్ డ్యూక్ 200 ఓనర్ వచ్చేసి పవన్ అనమాట. అండ్ దిస్ బైక్ బిలాంగ్స్ టు నా ఫ్రెండ్ మహేష్ది. సో దిస్ ఈజ్ NS 200 2023 మోడల్ BS6. అండ్ దిస్ బైక్ డ్యూక్ 200 KTM డ్యూక్ 200 BS6 ఎప్పుడు తీసుకున్నారు బ్రో? 2 years అవుతుందా? అంటే 2022 అది 2023, అది 2023 కానీ అందులో 24,000 తిరిగాడు గాయస్. అండ్ ఇతను తిరిగు 10,000. సో బేసిక్గా మనడు రియల్ ఎస్టేట్ అధిపతి అనమాట, ఎక్కువగా తిరగడు. బిల్డర్ అనమాట. సో హోప్ఫుల్లీ బ్రో, జాగ్రత్త, సేఫ్. హోప్ఫుల్లీ దీని ఒక డ్రాగ్ రేస్ అయితే ఇప్పుడు మనకి తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ బైక్ వచ్చేసి KTM డ్యూక్ 200, దిస్ ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రియా బ్రాండ్, అది ఫ్రమ్ ఇండియన్. సో డిస్కవరీ మొత్తం ఇన్వెన్షన్ అంతా ఇండియన్ అనమాట. ఇది వచ్చేసి ఆస్ట్రేలియా కాదు, లాస్ట్ టైం ఆస్ట్రేలియా అని చెప్పిన, ఆస్ట్రియా. అండ్ ఇది 25 PS అండ్ 24 PS. అండ్ దిస్ ఇస్ 200cc కేటగిరీ. అది వచ్చేసి 200cc, అది కూడా సేమ్, అంటే ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకో చెప్పాల్సిన ఇంకేంటి ఉన్నాయి, దీని కాస్ట్ వచ్చేసి రైట్ నో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,35,000 ఉంది. సో బట్ ఇది వచ్చేసి 1,90,000 సంథింగ్ అరౌండ్ ఆ ప్రైస్లో ఉంది. సో చూద్దాం, అంటే ఎంత వేరియేషన్ ఉంది కదా, ఎంత వేరియేషన్ ఉండడం వల్ల సో వై దిస్ మస్ట్ కాస్ట్, ఈజ్ ఇట్ పవర్ ఎనఫ్ ఆర్ నాట్, అంటే వన్ కంపేర్ టు NS 200 ఈజ్ డ్యూక్ 200 ఈజ్ ఇట్ పవర్ ఎనఫ్ ఆర్ నాట్. సో వన్ కమింగ్ టు స్పీడ్ వైజ్లోనా, అంటే ఫాస్ట్ వైజ్లోనా. సో నార్మల్గా దీని టాప్ స్పీడ్ వచ్చేసి క్లైమ్ చేసింది ఏంటంటే 145 to 150, మంచిగా లాంచ్ చేస్తే 150 అలా వెళ్తుంది. బట్ ఇది ఓన్లీ 140 మాత్రమే. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మనం ప్రూవ్ చేయబోతున్నాం. సో పవన్, ఆర్ యూ రెడీ? ఓకే, చలో. ఈక్వల్గా పెట్టి, ఈక్వల్గా ఇంకొంచెం బ్యాక్ రండి. నేను 3 హార్న్స్ కొడతా. 1 2 3 అన్నప్పుడు స్టార్ట్ చేసా ఫస్ట్ గేర్, ఓకేనా? ఫస్ట్ గేర్లో ఉంచుకో. 3 హార్న్స్ కొట్టిన వెంటనే స్టార్ట్ చేసా. నేను కూడా గేర్లో పడతా. స్టార్ట్ చేయి. గాయ్స్, డ్యూక్ బ్యాక్ ఉండిపోయింది. వామ్మో, NS మాత్రం ఇనిషియల్ పవర్ ఎంత ఇస్తుందా? 125, 127. బ్రో అయితే లాంచ్ అవ్వలేపడు సరిగ్గా. సో అందుకే మళ్ళీ సెకండ్ రౌండ్ అనమాట. గాయ్స్, NS మాత్రం మామూలు లెవెల్లో కాదు. జస్ట్ లుక్ ఎట్ దిస్, విత్ ఇన్ సెకండ్స్ 120, 125, 130, 35.
ఏమైంది బ్రో? నేను డామినేట్ చేయలేకపోతున్నా. దగ్గర కూడా రావట్లేదు, చాలా బ్యాగ్ ఉండిపోతున్నావు. సరే సరే ఎక్స్చేంజ్ చేద్దాం. ఈ బైక్ తీస్తున్నావా? అట్లా యూటర్న్ కూడా వస్తుందా? ఐ థింక్ బ్రో లాంచింగ్ కొంచెం కరెక్ట్గా ఇవ్వట్లేదు. లేదంటే అది 200cc కేటగిరీ, ఇది 200cc కేటగిరీ. బట్ ఎన్ఎస్ ఇనిషియల్ పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గాయస్. ఒకసారి చూడండి, విత్ ఇన్ సెకండ్స్లో 100 రీచ్ అవుతుంది. ఒకసారి అర్థం చేసుకోండి, విత్ ఇన్ సెకండ్స్లో 100 రీచ్ అవుతుంది అంటే ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఏ రేంజ్లో బజాజ్ ఎయిర్లైన్స్ గాయస్, బజాజ్ ఎయిర్లైన్స్. ఇప్పుడు బ్రో లాంచింగ్ కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నాడు. ఎనీహౌ మనకి స్లైట్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే రైడర్స్ ఎక్స్చేంజ్ అవుతాం అనుకుంటున్నాము. సో నేను డ్యూక్ 200 తీసి NS 200 ఆయనకి ఇచ్చేసి ఒకసారి చూద్దాం. నేను ఒకసారి ట్రై చేస్తా, నా వంతు నేను ప్రయత్నిస్తా. చాలా వరకు ఫుల్ థ్రాటిల్ ఇచ్చేసి టాప్ అండ్ స్పీడ్ టచ్ చేయాలని ట్రై చేస్తా డ్యూక్ 200 మీద. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ టచ్ చేస్తే డెఫినెట్లీ ఇట్స్ రైడర్ డిఫాల్ట్, అందులో తప్పలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఆయన ఎన్ఎస్లో కూడా అంటే ఈక్వల్గా రాకపోయినా ఒకవేళ ఓడిపోతే ఇట్స్ డెఫినెట్లీ రైడర్ ఫాల్ట్. ఐ విల్ సే డెఫినెట్లీ రైడర్ ఫాల్ట్. చూద్దాం. 200cc కేటగిరీ బాయ్, 200cc కేటగిరీ, 2 సేమ్ పవర్. మరి ఎందుకు వెళ్ళదు, ఇది ఎందుకు వెళ్తుంది చూద్దాం. ఓకేనా? లాంచింగ్ కరెక్ట్గా ఇవ్వు. ఓకేగా? సెకండ్ గేర్, ఈసారి సెకండ్ గేర్లో పెట్టవా? సెకండ్, ఫస్ట్ వద్దు, సెకండ్ ఉండ. ఆ కారు వెళ్ళిపోయి, ఆ కారు వెళ్ళినంత వరకు మనకి ఇబ్బంది. ఫుల్ థ్రోట్లు ఇచ్చేయాలి ఒకసారి. అక్కడ కారు ఉంది, మళ్ళీ ఇబ్బంది అవుద్దని అనవసరంగా, లేదంటే ఈ పాటికి వెళ్ళిపోగలం. వెళ్దామా? ఓకేనా? మధ్యలో బైక్ కూడా ఉన్నాడు, మళ్ళీ ఇబ్బంది అవుద్దేమో. ఓకే సెకండ్ గేరేగా. రెడీ, 1. ఆయన ఎన్ఎస్లో కూడా రాలేకపోతున్నాడు కదరా. ఫిఫ్త్ గేర్లో గాయ్స్ 115. हाय भैया, ऐसे नाश्ता खाया आपने? సో గైస్ ఇట్స్ ఆల్ అబౌట్. అదే అర్థమవుతుంది. వద్దు పర్లేదు, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. నేను అక్కడ కంక్లూజన్ ఇచ్చేస్తున్నాను. సో వీడియో కొంచెం షార్టెస్ట్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ గైస్, ఇట్స్ ఎ రైడర్ డిఫాల్ట్, ఇట్స్ నాట్ ఎ బైక్ డిఫాల్ట్. బట్ ఎనీహౌ సమ్వాట్ ఈ 2 బైక్లు నేను నడిపిన తర్వాత ఎక్స్పీరియన్స్ చూసుకుంటే డెఫినెట్లీ NS 200 చాలా పవర్ ఉంది, మామూలు పవర్ కాదు. డ్యూక్ అంతగా పికప్ ఇవ్వలేకపోతుంది. బట్ ఎనీహౌ రైడర్స్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత కూడా ఈవెన్ దో నేనే గెలిచాను. సో సో అదనమాట కంటెంట్. NS 200 అయితే గెలిచింది ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకుంటే. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ సమ్ రైడర్ డిఫాల్ట్.
సో లాంచింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వకపోవడంతో మనకి ఒక ప్రాక్టికల్గా మనం ప్రూవ్ చేయలేకపోతున్నాం. సో యా గైస్, సో యా ఎక్కడితో నేను వీడియో ఎండ్ చేయబోతున్నాను గైస్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఎలాంటి డ్రాగ్ రేస్ కావాలో డెఫినెట్లీ ఐ విల్ ప్రొవైడ్ ఏ గుడ్ రైడర్. అండ్ డెఫినెట్లీ మీ కమెంట్ సెక్షన్లో నాకు తెలపండి ఏ బైకులు మీకు డ్రాగ్ రేస్ కావాలో. సో డెఫినెట్లీ ఐ విల్ అరేంజ్ అండ్ ఐ విల్ మేక్ ఏ గుడ్ కంటెంట్. మీ ముందుకు ఒక మంచి గుడ్ కంటెంట్ తీసుకొస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.